Hello friends, this is Swarna. Welcome to my channel Swarna's Magic. నా లాస్ట్ వీడియోలో మనం బ్లాక్ ప్రింటింగ్ అనేది నేర్చుకున్నాం. ఆ శారీలో నేను ఒక పెండెంట్ మనకి బ్లౌజ్ మీదకి కనిపించేలాగా పెండెంట్లా కనిపించేలాగా పెయింట్ చేశాను. మీకు అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నాను కదా, అది ఈరోజు నేర్చుకుందాం. దానికోసం నా దగ్గర ఇలాగ ఒక బెంగాలీ కాటన్ శారీ ఉంది. ఇది చాలా ప్లెయిన్గా ఉంది. సో పళ్ళు మీద కూడా జస్ట్ ఇలాగా లైన్స్ వచ్చాయి. అందుకని నేను ఆ పెండెంట్ని ఇలా పళ్ళులో మిడిల్లో వేయాలనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నా ప్రీవియస్ శారీలో లాగా ఇలా శారీ మీద ఫ్రంట్కి పెండెంట్లా కనపడేలాగా వేసుకోవచ్చు. దానికోసం నేను ఇలాగా డిజైన్ని ఆన్లైన్ నుంచి తీసుకొని ట్రేస్ పేపర్ మీద ట్రేస్ చేసుకున్నాను. మీకైతే ఇక్కడ డిజైన్ కనిపించట్లేదు. ఇలా డిజైన్ ట్రేస్ చేసుకున్నాక దాన్ని ఎల్లో కలర్ కార్బన్ పేపర్ తోటి కాపీ చేసుకున్నాను. శారీ మీద కార్బన్ పేపర్ని ఇలా పెట్టి మన ట్రేసింగ్ పేపర్ని పెట్టి పెన్సిల్ ఆర్ పెన్ యూజ్ చేసి మనం అది కాపీ చేస్తామన్నమాట. డిజైన్ చేసుకున్న దగ్గర ఫ్రేమ్ ఇలాగా ఫిక్స్ చేసుకున్నాను. దానికోసం కావాల్సిన కలర్స్ వచ్చి లెమన్ ఎల్లో, డార్క్ బ్రౌన్, బ్లాక్, వైట్, మెరూన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్. రీసెంట్గా ఆన్లైన్లో చూసి ఇలాగా యాక్రిలిక్ మార్కర్స్ అనేవి దొరుకుతుంటే తెప్పించాను. ఫస్ట్ టైం ఇది యూజ్ చేయటం. సో మనం ట్రేస్ చేసుకున్న డిజైన్ వచ్చి మీకు కనిపించట్లేదు కాబట్టి ఈ బ్లాక్ కలర్ యాక్రిలిక్ మార్కర్ తోటి లైన్స్ వేసుకుందాం. ఈ మార్కర్ యూజ్ చేయడానికి చాలా బాగుంది. మనం లైన్స్ అనేవి ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. అయితే నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది వాషబుల్లా కాదా అనేది తెలుసుకోవాలి ఇది డ్రై అయ్యాక. ఇది కొంచెం ఆరనిచ్చి మనము పెయింట్ చేసుకోవాలి, లేదంటే కలర్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఈ బ్లాక్ యాక్రిలిక్ పెన్తో చేసిన అవుట్లైన్స్ ఆరాక మనము పెయింట్ చేసుకోవాలి. అయితే నేను ఈ పెయింటింగ్ కూడా వెట్ ఆన్ వెట్ విధానంలోనే చేయాలనుకుంటున్నాను. వెట్ ఆన్ వెట్ వల్ల మనకి కలర్ త్వరగా మిక్సప్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, కలర్ అనేది మనకి పల్చగా కనిపిస్తుంది. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ లేడీకి ఉన్న హెయిర్ పార్ట్లో వాటర్ని అప్లై చేస్తున్నాను. మనం వాటర్ అప్లై చేసేప్పుడు ఆ బోర్డర్ కంటే కొంచెం లోపల వైపుకే అప్లై చేసుకోవాలి. అప్పుడు అది బోర్డర్ వరకు స్ప్రెడ్ అవుతుంది. మనం ముందే వాటర్ బోర్డర్ వరకు అప్లై చేస్తే అది బోర్డర్ దాటి బయటకు వచ్చేస్తుంది, అవుట్లైన్ దాటి బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ అప్లై చేశాక ఈ విధంగా బ్లాక్ కలర్ తోటి హెయిర్ అనేది పెయింట్ చేశాను. ఇది కూడా హెయిర్ లైట్గా వాటర్ అప్లై చేయండి. మనం అప్లై చేసే వాటర్ ఈ బోర్డర్ దాటి బయటకు వెళ్ళకూడదు, ఇంకొంచెం బోర్డర్కి లోపలికే ఉండాలి. ఇప్పుడు ఫేస్ కోసం మనము లెమన్ ఎల్లోలో లిటిల్ బిట్ బ్రౌన్ మిక్స్ చేయాలి. లిటిల్ బిట్ బ్రౌన్ మిక్స్ చేస్తున్నాను. బట్ అది కూడా మనం కంప్లీట్గా కలర్ అప్లై చేయకుండా కొంచెం వాటర్ అప్లై చేసుకొని అప్పుడు కలర్ అప్లై చేస్తాం. ఫేస్లో కూడా కొంచెం వాటర్ అప్లై చేయండి. మన శారీ పీచ్ కలర్లో ఉంది కాబట్టి ఫ్లెష్ టింట్ వేసుకుంటే అంత నీట్గా కనిపించదు. సో నేను లెమన్ ఎల్లోలో బ్రౌన్ అనేది మిక్స్ చేశాను అన్నమాట. మనం ఫస్ట్ వాటర్ అప్లై చేయటం వల్ల మన పెయింట్ అనేది
థిన్గా వస్తుందన్నమాట. థిక్గా అట్టలుగా రాకుండా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఫేస్ వాటర్ అప్లై చేస్తున్నాను. ఇలా వాటర్ అప్లై చేసి వెట్ ఆన్ వెట్ విధానంలో మనకి పెయింట్ ఏమి పోదా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మనకి పెయింట్ ఏమీ పోదండి. ఈ పెయింటింగ్ చేసిన 24 అవర్స్ తర్వాత మనము శారీని రివర్స్ చేసి ఒకసారి ఐరనింగ్ చేసుకున్నామంటే, ఇస్త్రీ చేసామంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మనం ఎవ్రీ టైం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకున్న శారీస్ని రివర్స్లో ఇస్త్రీ చేసుకోవటం బెటర్ అన్నమాట. ఇప్పుడు కళ్ళలో వైట్ అప్లై చేద్దాం. ఇప్పుడు మన శారీ బోర్డర్ వచ్చి గ్రీన్ ఉంది కాబట్టి ఈ డార్క్ గ్రీన్ తీసుకున్నాను నేను. ఈ ప్లేస్లో మెరూన్ అప్లై చేద్దాం. సో ఒక లేడీకి బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్ అప్లై చేద్దాం. బొట్టు, ఒక లేడీ బ్లౌజ్ వచ్చి లైట్ గ్రీన్ వేస్తాను. దగ్గర కూడా మనము స్కిన్ కలర్ వేసుకోవాలి. ఇది ఆరనిచ్చి మనము కొంచెం డెకరేట్ చేసుకోవాలి. లిప్స్, చూడండి ఇప్పుడు మనం పెయింట్ చేసింది ఆరిపోయింది. ఇప్పుడు కొంచెం డెకరేట్ చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్ తీసుకున్నాను. దీంతో ఈ ముక్కు పుడక రింగ్లా ఉంది కదా, బ్లౌజెస్ పైన ఇలా వైట్ కలర్ తోటి డిజైన్ చేశాను. ఇప్పుడు ఐస్ని మరొకసారి బ్లాక్ కలర్ పెయింట్ తోటి సరి చేసుకోవాలి.
ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ తోటి అవుట్లైన్స్ అన్నీ మరొకసారి సరిగా పెయింట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది మన పెండెంట్. అంతే, చూసారా ఎంత అందంగా అయిందో మన పెండెంట్. అయితే ఈ పళ్ళు ఇంకా మనకి గ్యాప్ లేకుండా ఏదైనా డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇలా బోర్డర్ వచ్చింది కదా, ఈ బోర్డర్లో మనము బ్లాక్ ప్రింటింగ్ చేద్దాం. సో బ్లాక్ ప్రింటింగ్ చేయాలంటే మనకి కింద ఇలా బొంతలాగా థిక్ క్లాత్ ఏదైనా వేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నా దగ్గర ఇలాగా బ్లాక్స్ ఉన్నాయి. ఇది ఏనుగు, ఇది హార్ట్ షేప్, ఇంకా క్యామెల్ ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, మనం కొత్త బ్లాక్స్ తీసుకున్నప్పుడు ఒక ఓవర్ నైట్ వీటిని కొంచెం ఆయిల్లో ప్లేట్లో వేసి ఉంచాలి. నెక్స్ట్ డే మనం వీటిని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలా ఆయిల్లో వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లాక్స్లో సో ఈ విధంగా ఈ శారీ బోర్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఏనుగు తీసుకున్నాను. చూడండి, మనకి కలర్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఇలా మనం బ్రష్తో అయినా అప్లై చేయొచ్చు. అప్లై చేసి ఒకసారి కొంచెం స్పాంజ్ పైన ఇలా తీసేయండి ఎక్సెస్ ఉన్నది. శారీ కింద క్లాత్ పాడవకుండా ఏదైనా ఇలా వేస్ట్ పేపర్ వేసుకోండి. ఈ బల్క్లో చాలా పెయింట్ చేసుకోవాలంటే బ్లాక్ పెయింట్కి యాక్చువల్గా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పిగ్మెంట్ కలర్స్, అవి వాడతాం. బట్ మనం ఇలా 1-2 శారీస్ హాబీగా ఇంట్లో చేసుకోవటానికి మనము ఫెవిక్రిల్, యాక్రిలిక్ కలర్స్ ఏవైనా సరే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఈ బోర్డర్ పైన ఇలా వరుసగా ఎలిఫెంట్స్ వేయాలనుకుంటున్నాను. బ్రష్ తోటి పెయింట్ అప్లై చేశాను. దీన్ని కొంచెం స్పాంజ్ మీద ఎక్సెస్ పెయింట్ తీసేసి గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారా ఇప్పుడు ఎంత అందంగా వచ్చిందో. అలాగే అన్ని ఎలిఫెంట్స్ వేసేసుకోవాలి. రాను రాను మనకి నీట్గా వస్తుంది, చూడండి. అదేవిధంగా ఈ పెండెంట్కి కొంచెం చుట్టుపక్కల అక్కడక్కడ కొన్ని వేయాలనుకుంటున్నాను. మన పెండెంట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎలిఫెంట్స్లో అక్కడక్కడ కొంచెం మెరూన్ అండ్ లెమన్ ఎల్లో అప్లై చేశాను. మన బ్లాక్ ప్రింటింగ్ చేయటం అయిపోయాక బ్లాక్స్ని నీట్గా బ్రష్ వేసుకొని వాటర్ తోటి క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకోవాలి. సో ఇదండి మన పెయింటింగ్ అంతా అయిపోయింది ఈ విధంగా. అయితే ఈ లేడీస్ ఇంకా మనకి కొట్టొచ్చినట్టుగా కనిపించాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లేస్ని మనము డ్రై స్ట్రోక్స్తో ఏదైనా కలర్ తోటి ఫిల్ చేయాలి. ఈ విధంగా ఎల్లో అండ్ వైట్ తోటి ఫిల్ చేశాను నేను. అలాగే ఈ లేడీస్ తలలో ఫ్లవర్స్ పెయింట్ చేయాలి. అప్పుడు మర్చిపోయాను నేను, ఇప్పుడు చేశాను చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.